అసంతృప్తి, అశాంతి అనే వైరస్ ప్రపంచమంతా వ్యాపించింది. దానికి సంతృప్తి, ప్రశాంతి అనే యాంటీబయాటిక్ కావాలి. అయ్య బాబోయ్, గంగాభవాని గారు, కోస్తా అన్న గంగాభవాని గారు. అంటే మాకు నెగిటివ్ పబ్లిసిటీ ఇవ్వాలని కొన్ని ఛానల్స్ ఇచ్చి, కానీ వచ్చింది మేమే అధికారంలోకి, అంటే మేమే లీడర్స్ అని జనాలు ప్రూవ్ చేశారు. పార్టీ అధికారంలో ఉంటే ఉండాము, అధికారం లేకపోతే పోయే మనస్తత్వం ఉన్న దానికి కాదు కదా నేను. కానీ మిమ్మల్ని పిలిచారా వేరే వాళ్ళు రమ్మని? ఇప్పుడు కాంగ్రెస్కి పెద్ద పని లేదు కదా. మా మహాత్మా గాంధీ దేశం కోసం ప్రాణాలు ఇచ్చాడు, ఇందిరాగాంధీ ప్రాణాలు ఇచ్చారంటే చరిత్రే కదా. మీకు బంగారం లాంటి కాంగ్రెస్ పార్టీలో స్కామ్లు, స్కాండల్స్ బాగా దారుణంగా. వీళ్ళు ముగ్గురు ఫైట్ చేసి సోనియా గాంధీతో చెప్పి మహాత్మా గాంధీ ఆయుధాలు సత్యం, ధర్మం, నాన్ వైలెన్స్ అండ్ ట్రూత్. ఇప్పుడు మీ ఆయుధాలు ఏంటంటారు? అవే అండి, ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్. రాహుల్ గాంధీ గారు మీ ఆయుధం కాదైతే? నిజంగా మనస్ఫూర్తిగా రాహుల్ గాంధీ గారు డైనమిజం ఉందని మీరు నమ్ముతారా? ఇప్పుడు ఏజ్ చిన్నదండి ఆయనది, 45 years. రాజీవ్ గాంధీ గారు ఎన్నేళ్ళకి అయ్యారండి ప్రైమ్ మినిస్టర్? 40 years అయ్యారండి. 45 yearsకి చిన్న బయట చెప్తున్నారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎవరున్నారు అలా మీకు, అంటే మీకు మా నాయకుడు అని చెప్పుకునేవాళ్ళు? అలా కాదు, మీ ప్రోడక్ట్ మరి చంద్రబాబు ఫ్యూచర్ ఉంది అంటున్నారా మీరైతే? చంద్రబాబుకి ఎట్లా ఉంటుందండి, పొల్యూటెడ్ అయిపోయాడు కదా ఆయనకి, అందరికి తెలిసి. ఇప్పుడు విధి లేక వేశారు మొన్న. తెలంగాణకు వచ్చి నా వల్లే తెలంగాణ సపరేట్ అయింది, నా లెటర్ వల్లే అని అన్నారు. బాబు వస్తే పురిటి నొప్పులు లేకన్నా గర్భిణీ డెలివరీ ఒక్క వాగ్దానం తప్ప అన్నీ చేశాడండి. అన్నీ చేశాడు మహిళలకి. ఇది ఒక్కడే మర్చిపోయాడు, నెక్స్ట్ పెడతాడు. కొంతమంది అన్నా నన్ను చూసి రావాలి రాజకీయాలు, ఎందుకంటే మంచోళ్ళు చదువుకున్న వాళ్ళు రాజకీయాలు రాకపోవటం వల్ల పొల్యూట్ అయిపోతున్నాయి. నెక్స్ట్ మళ్ళీ చిరంజీవి గారు యాక్టివ్ అవుతారా పాలిటిక్స్లో? పవన్ కళ్యాణ్ గారిని చూస్తే కొంచెం భయం వేస్తుందా? నేను వెళ్ళిపోతాను.